హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అయితే లెమన్ రైస్ అండి. నిమ్మకాయ పులిహోర ఈజీగా చేసేయచ్చు. మరెందుకు ఆలస్యం, ఇప్పుడు నేను ముందుగా 1 గ్లాస్ రైస్ని అయితే ఇక్కడ ఉడికించుకుని పెట్టుకున్నానండి. ఇలా గిన్నెలో తీసుకొని చల్లార్చుకున్న తర్వాత ఉప్పు, అలానే పసుపు, కొద్దిగా ఆయిల్, కరివేపాకు కొద్దిగా వేసుకొని అంతా కలిసేలాగా ఇక్కడైతే కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా కలుపుకుంటే ఇలా మొత్తం చూడండి ఇలాగా బాగా కలుపుకొని ఇదైతే పక్కనైతే పెట్టేసుకుందామండి. ఇప్పుడు ముందుగా అయితే మనం నిమ్మకాయ రసం తీసుకుందాం. చూడండి, నేను ఇక్కడ ఒక 3 చిన్న నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. నిమ్మకాయ కట్ చేసే ముందు ఇలా కింద బాగా చేత్తో అయితే నిమ్మకాయలు ఎలా రుద్దితే చూడండి ఎంత మెత్తగా వచ్చింది. ఇలా చేసుకుంటే జ్యూస్ కూడా మనకి ఎక్కువైతే వస్తుందండి. చూడండి, ఇప్పుడు ఇలా నిమ్మకాయలను అయితే అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి 3 తీసుకున్నాను. పెద్ద నిమ్మకాయలు అయితే 2 తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి అయితే ఈ నిమ్మకాయ జ్యూస్ అనేది మొత్తం అంతా ఇలా పిండుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను మొత్తం అంతా ఇలానే పిండేసుకొని ఇది తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు పోపు కోసం అయితే మనం ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. పులిహోర కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మినపప్పు, అలానే శనగపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి, ఒక 6 పచ్చిమిర్చి అయితే ఇక్కడ వేసుకున్నాను. ఇవంతా లో ఫ్లేమ్లో అయితే బాగా వేయించుకోవాలండి. కొద్దిగా వేగాక మనం ఇందులో నేను ఇక్కడ వేయించుకున్న పల్లీలు అయితే పెట్టుకున్నానండి. మీరు పచ్చివి అయితే ముందే వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న ముక్క అల్లాన్ని అయితే ఇలాగా గ్రేట్ చేసుకొని వేసుకున్నాను. అల్లం ఫ్లేవర్ బాగుంటుందండి పులిహోరలో. ఇప్పుడు కొద్దిగా వేగాక కాస్త కరివేపాకు, అలానే నేను ఇంగువ వేసానండి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అన్నాల్లో అయితే ఈ పోపు అనేది వేసుకుందాం. పోపు కొద్దిగా వేసాక ఇప్పుడు నిమ్మరసం ఉంది కదా, వాటిని కూడా వేసేసి మొత్తం అంతా కలుపుకొని మొత్తం నిమ్మకాయ రసం వేసేసి ముందు గరిటతో కలుపుకోండి. గరిటతో కలుపుకున్న తర్వాత పులిహోర అనేది చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది కదా. ఇప్పుడైతే గరిటతో కాస్త కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేయి పెట్టేసి మొత్తం అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి. అంతేనండి, ఈ లెమన్ రైస్ అనేది చాలా సింపుల్గా చేసేయచ్చు. అలానే లంచ్ బాక్స్లోకైనా మనం ప్రసాదంలోకైనా ఈ పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా చేసేయచ్చు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం చేసినా సరే ఈ పులిహోర రెసిపీ చాలా బాగా వస్తుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.